ఆపరేషన్ సింధూర్పై ప్రజాభిప్రాయం మీ గూడూరు రాక్స్ న్యూస్ ఛానల్లో. పెహల్గాంలో అమాయకపు భారతీయులను 27 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు మతం అడిగి మరీ చంపేయడం జరిగింది. దీనికి ప్రతి కార్యాచర్యగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాక్ ఉగ్రవాదమునకు చావు దెబ్బ చూపించింది. 9 ఉగ్రవాదుల స్థావరాలపై నిన్న రాత్రి 1:45 భారత్ దాడి చేయడం జరిగింది. 25 నిమిషాల పాటు 9 ఉగ్రవాద స్థావరాలు టార్గెట్గా 24 దాడులు చేసింది. ఒక్కసారిగా దీంతో 80 మంది ముష్కరులు హతమవ్వడం జరిగింది. దీనికి యావత్ భారత్ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆపరేషన్ సింధూర్పై గూడూరు రాక్స్ న్యూస్ ఛానల్ ప్రజాభిప్రాయం తెలుసుకుందాం రండి. అందరికీ నమస్తే. నేను మీ గిద్దలూరి మనోజ్ కుమార్, గూడూరు రాక్స్ న్యూస్ ఛానల్. మనకు తెలుసు, పెహల్గామ్ ఏదైతే ఉగ్రవాద దాడిలో 27 మంది అమాయకపు భారతీయులు చనిపోవడం జరిగింది. ఏదే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో టూరిజం కోసం వచ్చి పర్యాటక ప్రాంతం అంతా చూస్తున్నటువంటి అమాయకపు భారతీయుల్ని ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదులు మతం అడిగి మరీ చంపేయడం జరిగింది. ఈ యొక్క ఘటన భారతదేశం యావత్తు ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ యొక్క ఘటనతో ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద, పాకిస్తాన్ మీద ప్రతీకార చర్య ఎప్పుడు తీసుకుంటారా అని చెప్పి భారత్ వేచి చూస్తుంది, భారత ప్రజలు వేచి చూస్తున్నారు. ఈ యొక్క ఏదైతే దాడిలో ఒక భార్య నా భర్తను చంపేశారు, నా యొక్క భర్తను చంపేశారు కాబట్టి నన్ను కూడా చంపేయండి అని చెప్పి ఆమె అడిగితే వెళ్ళి మోడీకి చెప్పుకోమని చెప్పి ఆ ఉగ్రవాది అన్నాడు. ఈ యొక్క ఎందరో మహిళల యొక్క సింధూరాన్ని తుడిచేసినటువంటి ఈ ఉగ్రవాదుల యొక్క బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ యొక్క భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అనేది చాలా హర్షించాల్సిన విషయం. ఈ యొక్క విషయం గురించి ఏదైతే ఆపరేషన్ సింధూర్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజా అభిప్రాయం కోసం ఈరోజు గూడూరు రాక్స్ న్యూస్ ఛానల్ ప్రజలందరినీ వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుంటుంది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు, ఈ యొక్క పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పారా లేదా, ప్రజలు ఏమనుకుంటున్నారు, నరేంద్ర మోడీ గారు ఈ ఆపరేషన్ సింధూర్ గురించి చేసినటువంటి పని ఈ ఉగ్రవాద ఉమోకకి కరెక్టా కాదా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రజాభిప్రాయాన్ని మనం అడిగి ప్రతి ఒక్కరిని ఈ యొక్క విషయం గురించి తెలుసుకుందాం రండి. నిన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై భారత ప్రభుత్వం చేసినటువంటి ఈ స్ట్రైక్ని మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే గత నెలలో మన 27 మంది మన భారత పౌరుల్ని పెహల్గాంలో ఈ తీవ్రవాదులు హత్య చేయడం జరిగింది. వాళ్ళకి ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఈ శక్తివంతమైన మోడీ ప్రభుత్వం ఈ యొక్క చర్యను తీసుకోవడం భారతదేశ ప్రజలుగా, ఈ భారత పౌరులుగా మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా నిన్నటి రోజున ప్రధానమంత్రి గారు దీనికి ఎక్కడైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదుల మూలాలన్నింటినీ మేము ప్రకటిస్తామని తెలియజేశారు. దీనికి సంపూర్ణ మద్దతుగా భారతీయులు అందరూ తెలియజేయాలని, అదేవిధంగా మా అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వాటిలో అనేకమైనటువంటి మాధ్యమాల్లో మాట్లాడుతున్నారో వాళ్ళకి హెచ్చరించారు. వాళ్ళ మీద కేసులు పెట్టామని. ఈ దేశ భద్రత, ఈ దేశ సార్వభౌమత్వం ఎవరైనా కానీ ప్రశ్నిస్తే వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయని, అదేవిధంగా ఏదైతే ఈ తీవ్రవాదుల మీద ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి చర్యకి భారతదేశం పౌరులని మేము వెంటుంటామని మోడీ గారికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్ మీద దాడి మీద జరిగిన చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సవాల్ చేశారు కొంతమంది, ఏమి చేయలేరు, ఏమి పీకలేరు అని. 27 నిమిషాల్లో పాకిస్తాన్ని అంకితం చేసిన మోడీ గారికి నిజంగా చెప్పిన పాదాభివందనాలు చేసుకోవాలా. ఇలాంటి నాయకులు మన దేశానికి చాలా గౌరవపడేలాగా మనం సెల్యూట్ చేయాలా. ఎందుకంటే కొన్ని నెలలు చూసినట్టుగా పాకిస్తాన్ కొడుకులు మన ఇండియా బార్డర్కి వచ్చి 27 మందిని అందరిని చంపేశారు. దీనికి ప్రతీకారంగా నిన్న జరిగిన ఆపరేషన్ లో చాలా గొప్పగా జరిగింది. దేనికంటే మళ్ళీ ఇంకోసారి ఇండియా మీద కన్ను ఎత్తాలన్నా లేదా చూడాలన్నా భయపడాలా, అలాగా చేశారు మన మోడీ గారు. దీనికి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు. అంతేకాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కానీ చిన్న పెద్ద ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలా. ఎందుకంటే ఇది మన దేశం, ఇది మన భారత్ మాతకి ఈ పాకిస్తాన్ కొడుకుని తరిమి కొట్టాలని చెప్పి మోడీ గారికి మరీ ఇలాంటి అవకాశం మళ్ళీ తీసుకొని ఇలాంటి ఆపరేషన్ అసలు పాకిస్తాన్ అనేది లేకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నిన్న జరిగినటువంటి పాకిస్తాన్ మీద అటాక్ అనేది భారతదేశంలో గర్వించదగ్గ పరిణామం. భారతదేశంలోకి వచ్చి మన భారత యువకులని, ముఖ్యంగా హిందువుల్ని
పేరు చెప్పి చంపినటువంటి టెర్రరిస్టులు అందరినీ మట్టుపెట్టడంలో మన భారతదేశం ముందడుగు వేసిన దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఫస్ట్ ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాగే భారతదేశంలో ఎటువంటి ఏ చర్య జరిగినా భారతదేశం తీసుకునే బీజేపీ పార్టీ తీసుకునే ఏ చర్యకైనా సరే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరూ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. ఈరోజు ఈ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ చేయటం వల్ల ఏంటంటే మాకు అందరికీ గర్వకారణం ఉంది. నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల చాలా మంది మీ అందరికి కూడా చాలా సంతోషకరమైన వార్త ఇది. ఈరోజు ఈ విజయం సాధించారంటే ఒక గొప్ప విషయం, ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టుగా చేశారు మా నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఏంటంటే చిన్న విషయం కూడా మేము ఏంటంటే గర్వకారణంగా ఒక ముస్లిం అయి నేను కూడా గర్వపడుతున్నాను. ఈ రోజు ఒక ఈ 26 మందిని పొట్టను పెట్టుకున్నారు ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు. దీనికి తగినట్టుగా బుద్ధి చెప్పడం అనేది ఒక గొప్ప విషయం మాకు అందరికి కూడా. మేము ముస్లిం కూడా మేము అందరం కూడా గర్వపడుతున్నాం. మేము ఇండియాలో పుట్టినందుకు మేము కూడా చాలా గర్వపడుతున్నాం. సాటి ముస్లింలు అని మేము సోదర భావంతో ఉన్నా కానీ ఆ ముండా కొడుకులు చేసిన అన్యాయానికి మేము అందరూ కూడా ప్రతిఘటిస్తున్నాం. ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మోడీ గారిని మేము జయజయధ్వానాలు చెప్తున్నాము. పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో ఎవరైతే అమాయక భారతీయులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ మృతికి కారణం అయినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులను పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు మా మోడీ గారు నిన్న కాల్చి చంపడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి వాళ్ళకి హెచ్చరించడం మోడీ గారు హెచ్చరించిన విధానం బాగుంది. ఇదే విధంగా మీరు మా దేశ ప్రజల జోలికి వచ్చారంటే పాకిస్తాన్ ఉగ్రవాద కుక్కలకి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరొక్కసారి ఈ విధంగా భారతీయుల మనోభావాలు దెబ్బతినే విధంగా నిరాయుధులైన ప్రజల జోలికి వస్తే మా ఆర్మీ ఆయుధాలు పట్టుకొని మీ దేశంలో అడుగు పెడితే మీ దేశం సర్వనాశనం అయిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ఏదైతే నిన్న కార్యక్రమం మోడీ గారు చేపట్టారో చాలా సంతోషం, హర్షదాయకం. ఆయనకి కులానికి మతానికి అతీతంగా ఈ విషయంలో ఆయనకి పూర్తి మద్దతుని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మోడీ గారు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడమని చెప్పడం చాలా అభినందనీయం. ఎందుకంటే ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది. ఈరోజు మన దేశంలో ఉండే ముఖ్యమంత్రులు మొత్తం ముక్త కంఠంతో పార్టీలకు సంబంధం లేకుండా మోడీ గారికి సపోర్ట్ చేయడం అనేది చాలా హర్షణీయం. ఇదే రకంగా ఇంకొకసారి పాకిస్తాన్ వాళ్ళు మన దేశ భద్రత సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగనీయకుండా తుదముట్టించి పూర్తి స్థాయిలో తీవ్రవాదాన్ని అంతమొందిస్తారని భావిస్తూ, ఇప్పుడు మోడీ గారు చేసింది ఆపరేషన్ సింధూర్ అనేది చాలా బాగుంది. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే అసలు పాకిస్తాన్ మన ఖండంలోనే ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఆసియా ఖండంలో నేను కోరుకున్నది. మొన్న 28 మంది మన భారతీయులు చనిపోయారు. పక్కనే వచ్చి భార్యని పక్కన పెట్టుకొని మొగుడిని చంపేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు పోయి మోడీ చెప్పుకోండి అన్నారు. ఇప్పుడు మోడీ గారు అదే మనకి చేశాడు. దాని వరకు మనకు చాలా సంతోషంగా ఉంది.